హాయ్ అండి, వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నానండి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇలా వెడల్పు ఎక్కువ ఉన్న పాత్ర పెట్టుకోవాలండి మనం ఫ్రైడ్ రైస్లకి. నూడిల్స్ అవి యాలకులు 3 వేసాను. హోల్ గరం మసాలా అనమాట. అన్ని లవంగాలు, యాలకులు, చెక్క, కొంచెం షాజీరా అండి. ఇవన్నీ కలిపి హోల్ గరం మసాలా అంటారనమాట. చెక్క, లవంగ, యాలకుల్ని హోల్ గరం మసాలా అంటారు. బట్ షాజీరా అనేది ఈ ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీస్కి బాగుంటుందండి ఫ్లేవర్. గ్రీన్ చిల్లీస్ అయితే ఒక 4 పీసెస్ వేసాను. క్యారెట్ కూడా ఒక హాఫ్ వేసాను అనమాట. పచ్చి బఠానీ వేసానండి. ఇది ఏమో నేను స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. అవి కొంచెం ఎప్పుడైనా ఇలాంటి పన్నీర్ కర్రీస్, బిర్యానీ కర్రీస్ ఇలాంటివి ఫ్రైడ్ రైస్లు ఉన్నప్పుడు కొంచెం తీసి యాడ్ చేసుకుంటా. నువ్వులండి, ఇవి చాలా అన్ని కూరల్లో నువ్వులు వేసుకుంటానండి నేను. చాలా వరకు నువ్వు పప్పు పొడి, నువ్వులు, ఇది వచ్చేసి బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి. నువ్వులు ఏంటంటే మనకి లేడీస్కి కాల్షియం ప్రాబ్లం నుంచి చాలా వరకు సర్వ్ చేస్తుందండి. ఆ బోన్స్ని ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని సేవ్ చేస్తాయి అన్నమాట ఈ నువ్వులు అనేవి. తర్వాత మనకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఈ ముక్కల్ని కొంచెం వేసుకోవాలండి సాల్ట్. తర్వాత రైస్ యాడ్ చేశాక మిగతాది మనం టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఫ్రై అయ్యాకైతే టమాటా సాస్ వేస్తున్నాను. ఈ సోయా సాస్ ఇవన్నీ మాకు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు కదండి. చిన్నప్పుడైతే నూడిల్స్ అవి చేయటానికి తెచ్చేవాళ్ళం. అందుకని ఇంకా దీనికోసం స్పెషల్గా ఎందుకనేసి నేనైతే ఉన్న వాటితో అడ్జస్ట్ చేశానండి. టమాటా సాస్లు వేసిన తర్వాత అవంతా రైస్ అయితే 1 గ్లాసు బాస్మతి బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ పోసి ఇలా బాయిల్ చేసుకున్నానండి కుక్కర్లో. ఇలా అయితే బాగా మంచిగా ఉడికిందనమాట. 90% కుక్ అయిపోయింది. కొంచెం సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో మనకి అడ్జస్ట్ చేస్తే కొంచెం ఆ రైస్ అంతటికి పడుతుంది. తర్వాత అయితే కొత్తిమీర వేసుకుంటున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. 5 మినిట్స్లో రైస్ మిగిలిపోయిన అన్నం ఉన్నా, మనకి ఇలాగ ఎప్పుడైనా సండేస్ ఎక్కువ పండ్లు అవి ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఇవి చేసుకుంటే బాగా మంచిగా టేస్ట్గా ఉంటుంది, ప్లస్ ఈజీగా అవుతుందండి. ఇప్పుడైతే నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను. దీంట్లోకి పన్నీర్ కర్రీ కానీ, రైతా కానీ, లేదంటే చికెన్, ఇలా చిల్లీ చికెన్ చేశానండి నేను ఈరోజు. దాంతో అయితే బిర్యానీ సర్వ్ చేసుకుంటాము. చూసారు కదా, బాండ్లీకి అయితే అస్సలు ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకున్నానండి. అస్సలు కొంచెం ఏదో తప్ప అంటుకోదు. వెంటనే ఐరన్ వాటర్లో వండినవి డిష్ అవుట్ చేసుకోవాలి. ఇలా అయితే నేను ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. చూసారా ఎంత పొడి పొడి ఉంటుందో. బాస్మతి రైస్ ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత అయితే ఇంకా బాగా పొడిగా ఉంటుందండి వేడి మీద కంటే. ఇలా అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. సర్వింగ్ ప్లేట్ అనమాట ఇది. దీంట్లో వచ్చేసి చిల్లీ చికెన్ అనమాట. మనకి హోటల్స్లో కూడా బౌల్స్లో ఇలా పెట్టేసి సర్వింగ్ ఇస్తారు. దీన్ని మనం షేర్ చేసుకొని 2 పీపుల్ తింటామన్నమాట. ఇలాగైతే కాజు చిల్లీ చికెన్ తోటి మా బిర్యానీ రైస్, ఇలా ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్ట్గా ఉందండి. అసలు కింద నక్షత్రాగా పంపించాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్. బాయ్.